తాజాగా భారతీయ ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ వేదికపై సరికొత్త రికార్డును సృష్టించింది. జపాన్ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే 4 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. ప్రస్తుతం భారత స్థూల దేశీయ ఉత్పత్తి అంటే జీడిపి విలువ $4.88 ట్రిలియన్ చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలపై విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇదే జోరు కొనసాగితే 2030 నాటికి జర్మనీని కూడా అధిగమించి అమెరికా, చైనాల తర్వాత మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ నిలుస్తుందని తెలిపింది. దశాబ్దం చివరి నాటికి భారత్ జీడిపి $7.3 ట్రిలియన్ చేరుతుందని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని పదులుపరుచుకుంది. 2025-2026 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రియల్ జీడిపి 8.2% వృద్ధిని నమోదు చేసింది. అంతకుముందు త్రైమాసికంలో ఇది 7.8%గా ఉండగా ఇప్పుడు మరింత వేగం పుంజుకుంది. గడిచిన 6 త్రైమాసికాల్లో ఇదే అత్యధిక వృద్ధి రేటు కావడం విశేషం. ప్రపంచ వాణిజ్య అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ తట్టుకొని నిలబడిందని ప్రభుత్వం పేర్కొంది. దేశీయంగా ప్రైవేట్ వినియోగం గణనీయంగా పెరగడం వల్లే ఈ వృద్ధి సాధ్యమైందని తెలిపింది. భారత ఎకానమీపై మోడీస్, ఎంఐఎఫ్, ప్రపంచ బ్యాంకులు వంటి అంతర్జాతీయ సంస్థలు సానుకూలత వ్యక్తం చేశాయి. వినియోగదారుల డిమాండ్ బలంగా ఉందంటూ ఫిచ్ రేటింగ్స్ సంస్థ 2026 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాను 7.4%కి పెంచగా, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ 2025 అంచనాను 7.2%కి సవరించింది. మరోవైపు దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, నిరుద్యోగ రేటు తగ్గుముఖం పట్టిందని గణాంకాలు చెబుతున్నాయి. ఎగుమతులు మెరుగుపడటంతో పాటు వాణిజ్య రంగానికి రుణాల పంపిణీ బాగుండటం భారత ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిస్తుందని చెప్పుకొచ్చారు. జై హింద్.